ఫ్రెండ్స్, ప్రతి బ్యాంక్ ఇప్పుడు ఎన్జిఓ దర్పణ యూనిక్ ఐడి అడుగుతున్నారనమాట. ఎందుకంటే కేవైసీ ఒకవేళ దర్పణ ఐడి లేకముందు ఓపెన్ చేసిన అకౌంట్లు తర్వాత కేవైసీ చేసినప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు దర్పణ ఐడి అడుగుతున్నారు. ఎందుకంటే చిన్న ఒక్క మాటలో చెప్పాలంటే ఇక నుండి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఎన్జిఓ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద బ్యాంక్ వాళ్ళు కూడా దాని మీద వాచ్ చేస్తారనమాట. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బ్యాంకు వాళ్ళు కొన్ని అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ వాళ్ళు ఖచ్చితంగా రికార్డెడ్గా వాళ్ళు కూడా రిపోర్టెడ్గా చెప్పాలి. కాబట్టి బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా యూనిక్ ఐడి అనేది అడుగుతారనమాట. ఎందుకంటే యూనిక్ ఐడి మీకు ఇప్పుడైతే ఒక 3-4 months బ్యాక్ అయితే యూనిక్ బ్యాంక్ ఎన్జిఓ అకౌంట్ ఓపెనింగ్కి దర్పణ ఐడి అడిగేవారు కాదు. సో ఇప్పుడు అది మ్యాండేటరీ చేస్తూ దర్పణ ఐడి ఖచ్చితంగా ఎన్జిఓ దర్పణ ఐడి ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో దానికోసం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దర్పణని చేసుకోవాలన్నమాట. దర్పణలో ఎన్జిఓ దర్పణలో ప్రతి ఎన్జిఓ రిజిస్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే మీకు దర్పణ ఐడి చాలా జాగ్రత్తగా చేయాలి. చాలామంది కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ చేయించేస్తున్నారు. అది చాలా చిన్న మిస్టేక్ ఉన్నా కానీ వాళ్ళు ప్రతి అక్షరాన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా ఎంత వెరిఫై చేసిన తర్వాతనే యూనిక్ ఐడి అనేది చేస్తారనమాట. మొత్తం దీంట్లో 1, 2, 3, 4, 5, 6 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఎన్జిఓ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇవన్నీ మొత్తం ఈ 6 కేటగిరీస్ ఫిల్ అయిన తర్వాత ఫిల్ చేసిన తర్వాతనే అది వాళ్ళ దృష్టికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళన్నీ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి యూనిక్ ఐడి అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా దీనికి మరి ఏం కావాలి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా అక్షరం వాళ్ళ అక్షరంని వాళ్ళు స్క్రూటిని స్కాన్ చేసి వెరిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. కంగారు పడి ఎక్కడ పడితే ఎవరితో పడితే వాళ్ళతో చేయించుకోకండి. మనమైతే ఖచ్చితంగా చాలా జెన్యూన్గా చేస్తున్నాం. సో నామినల్ ఫీజుకి అనమాట. సో మరి దర్పణ ఐడి కావాలి అంటే కనుక ఏం కావాలంటే ఎన్జిఓ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదా ట్రస్ట్ డీడ్, అలాగే ఎన్జిఓ పాన్ కార్డు, అలాగే 3 members పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ పంపించవలసి వస్తుంది. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబరు, అలాగే 4th one వచ్చేసి బైలాస్ అనమాట. బైలాస్ పేజ్ కూడా పంపించాలి. ఇవన్నీ మాకు వాట్సాప్లో షేర్ చేస్తే మేము ఆన్లైన్లో మా టీం అంతా ఫాలోఅప్ చేస్తారన్నమాట. టీం అంతా ఆన్లైన్లో చేసేసి చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫీజు కూడా ఇతరులు అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో మనం ఎక్కువగా తీసుకోము. సో ఎంత తీసుకుంటామో ఏంటన్నది మీరు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఫోన్లో మీకు అన్ని వివరాలు చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మన ఛానల్ ద్వారా చేయించుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఫీజు అనేది కొంత డిడక్షన్ అయితే చేయడం తగ్గించి ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక 4 నెలల క్రితం దర్పణ అయితే వితిన్ 2 daysలో వచ్చేసేది అనమాట. మొత్తం డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసి వాళ్ళు వితిన్ 2 daysలో దర్పణ ఐడిని ఇష్యూ చేయడం అనేది జరిగేది. అయితే ఇక గత 2 నెలల నుండి సుమారుగా 1 month ఇబో పడుతుంది దర్పణ ఐడి రావడానికి. సో ఎవరైనా మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళు దర్పణ ఐడి అడిగారని చెప్పేసి మరలా మాకు కాల్ చేయడం, మేము అప్లై చేసినా అది ఖచ్చితంగా 1 month తర్వాతే వస్తుంది. బ్యాంకు వాళ్ళు అడిగారు కదా అని వెంటనే ఇచ్చేసేది కాదు. ఇది ఎందుకంటే ఇది మన చేతిలో కాదనమాట. మనం ఇది ఏదైతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుందో అదంతా వాళ్ళ ఎన్జిఓ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు అడిగిన ప్రకారంగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేసి పంపించాల్సిందంతా నీతి ఆయోగ్ అనే డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పంపితే అప్పుడు అనమాట. మనం ఇంత పీరియడ్ అని చెప్పలేం. బట్ నాకు తెలిసి 1 month ఎబో పడుతుంది. ఎందుకంటే మన దగ్గర మనం చేసినవి కొన్ని 1 month ఇంకా అవ్వలేదనుకోండి, ఇంకా రాలేదన్నమాట యూనిక్ ఐడీస్.
అంటే 1 మంత్ లేదా 1 మంత్ ఎబో కూడా పట్టవచ్చు అనమాట. అంచేత మీరు బ్యాంక్ వెళ్ళారని బ్యాంక్ వాళ్ళు దర్పణ ఐడి అడిగారని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేసి మమ్మల్ని సంప్రదించినంత మాత్రాన వాళ్ళు అడిగారని 1-2 రోజుల్లో మాత్రం వచ్చేది. ఇది మాత్రం గమనించండి. మనమైతే డాక్యుమెంట్స్ మిమ్మల్ని మీ దగ్గర తీసుకుని చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పకడ్బందీగా మనం అప్లై చేసి అది చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా టీం వాళ్ళు ఏం చేస్తారంటే నీతి ఆయోగ్ వాళ్ళతో సంప్రదింపులు జరిపి కమ్యూనికేషన్ అంతా వాళ్ళే మొత్తం టీం చూసుకుంటారనమాట. కమ్యూనికేషన్ చేసి ఆ ప్రాబ్లం ఏంటన్నది గ్రౌండ్ రూట్లో ప్రాబ్లం ఏంటో తెలుసుకుని మరలా రీఅప్లై చేయడం అనేది జరుగుతుందనమాట. ఇదంతా ఒక లెంగ్తీ ప్రాసెస్. అంటే మరి ప్రజెంట్ ఎందుకో మరి గవర్నమెంట్ ఇది త్వరగా చేయడం లేదు. బట్ మరి ఏంటో మనకి ఇంకా వాళ్ళు ఏం చెప్పలేదు అనుకోండి. బట్ బ్యాంక్ వాళ్ళు అడిగినంత మాత్రం మీకు 1-2 రోజుల్లో మాత్రం రాదు. ఇంచుమించుకు 1 మంత్ లేదా అంతకంటే ఎక్కువ కూడా పడుతుంది. మీరు అన్నీ అనుకుంటే కనుక మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసేస్తే డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఏంటంటే ఒకవేళ మేము అప్లై చేసిన తర్వాత ఏదైనా కారణం వల్ల అది రిజెక్ట్ అయినా మరలా అది మేము ఫాలోఅప్ చేసి మరలా రీఅప్లై చేయడం జరుగుతుందన్నమాట. అదనమాట. అలాగే మనకి అమౌంట్ కట్టిన వాళ్ళు తీరా కట్టేసాం, అది దర్పణ ఐడి ఏమో రాలేదు అని కంగారు పడక్కర్లేదు. ఒకవేళ మీరు ఇబ్బంది పడి ఉంటే మీ అమౌంట్ మీకు వెనక్కి తిరిగి పంపించేయడం కూడా జరుగుతుందన్నమాట. మనది రిస్క్ ఫ్రీ అనమాట. ఓకేనా? అంచేత ఏంటంటే మీరు ఖచ్చితంగా మీకు జెన్యున్గా ఈ దర్పణ ఐడి చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగని చెప్పేసి మీ సొంత ప్రయత్నాలుగా చేసుకుంటే మరలా అది మీరు ఇబ్బంది పడతారనమాట. మేమంటే ఇదే డ్యూటీలో ఉంటున్నాం కాబట్టి అది విధానాలు అనేది తెలుస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అలాగే ఎన్జిఓస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇదనమాట. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు చాలా వస్తూనే ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.